ఒక టిప్ చెప్దామని చెప్పి వీడియో రికార్డ్ చేస్తున్నా. నా వ్లాగ్స్లో ఎక్కువగా డ్రాయింగ్స్ వస్తాయి, ఆర్ట్స్ వస్తాయి, క్రాఫ్ట్ వస్తుంది. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు చూపిస్తుంది ఏంటంటే మునగాకు. ఒక టిప్ చెప్దామని చెప్పి వీడియో రికార్డ్ చేస్తున్నా. చాలామంది ఇవి ఎలాగ తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అన్నమాట వాళ్ళ కోసం. సో మీరు తెచ్చుకున్న వెంటనే ఒక 2 days వరకు బయట పెడితే ఆటోమేటిక్గా ఎట్లాగా లీవ్స్ స్టెమ్స్ సపరేట్ అయిపోతాయి. ఇప్పుడు మీకు తీసుకునే కొంచెం టైం సేవ్ అవుతుంది. అలానే చిన్నగా ఉండే లీవ్స్ స్టెమ్స్ అయితే మాత్రం మనం తీసుకోవచ్చు. కానీ మ్యాక్స్ ఇవైతే సెపరేట్గా అవుతాయి అన్నమాట. నేను చూపిస్తున్నాను చూడండి, మళ్ళీ మీకు చూస్తున్నారా, సీరియస్ అలానా సపరేట్ అవుతాయి అన్నమాట. మేము దీన్ని ఎక్కడ కొనుక్కోవాలి, ఇక్కడ అంత ఎక్కువ దొరకదు కనుక సో మేము కొనుక్కున్నాము. ఇది వచ్చేసి ఒక 20 rupees పడ్డది. మన విలేజెస్లో అయితే అంటే ఏ విలేజ్లో అయినా ఎక్కడైనా సరే కొంచెం కొనుక్కోకుండా ఫ్రీగా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ అలా కాదు, ప్రతి ఒక్కటి కొనుక్కోవాల్సి వస్తుంది. సో ఇది మాకు ఒక 20 rupees పడ్డది. ఈ యొక్క చిన్నది 20 rupees పడ్డది కొనుక్కోవటం అనేది. ప్రైస్ వచ్చేసి 20 rupees అన్నమాట. సారీ, కొన్ని మిస్టేక్స్ ఉంటే ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే నా వ్లాగ్స్లో ఎక్కువగా డ్రాయింగ్స్ వస్తాయి, ఆర్ట్స్ వస్తాయి, క్రాఫ్ట్ వస్తుంది. కానీ ఇది ఫుల్ వీడియో కింద పెడదామని చెప్పి రికార్డ్ చేసుకుంటుంది. సో ఇట్లాగా తీసుకోవచ్చు. మాకు ఇక్కడ ఆషాఢం కదా, ఆషాఢం గోరింటాకు కూడా దొరకదు. కాకపోతే ఎక్కడైనా ఉంటే తెలిసిన వాళ్ళు ఇస్తే కనుక మేము తెచ్చుకుంటాం. అక్కడ నుంచి తెలిసిన వాళ్ళు ఇస్తే, వాళ్ళకి చెట్లు ఉంటే కనుక ఒకసారి ఫోన్ చేసి అడుగుతాము. డెఫినెట్గా వచ్చి పట్టుకు వెళ్ళండి అని చెప్తారనమాట. సో అప్పుడు కానీ మేము మాకు అప్పటి వరకు కూడా గోరింటాకు అనేదే ఉండదు. పెట్టుకుంటే కోన్ షాప్స్లో దొరికేవి పెట్టుకుంటాం అంతే. సో మేమంతా కూడా పట్టించుకోము, గోరింటాకు పెట్టుకుందాం అని చెప్పి. అలా ఉంటుంది సిటీస్లో ఉంటే, ఏముండదు. అదే మనం ఊర్లో ఉంటే కనుక ఎక్కడున్నా సరే పట్టుకుపోయి తెచ్చుకుంటాము. కానీ ఇక్కడ అలా ఉండదు, ఏదైనా కొనుక్కోవాలి. అది మనకి ఫ్రీగా వచ్చిందంటే అదొక గిఫ్ట్ లాగానే ఉంటుంది అంతే. సో మీరు కనుక ఎక్కడైనా ప్లేస్ ఉన్నా ఉండకపోయినా క్రియేట్ చేసుకుని మాత్రం డెఫినెట్గా తెచ్చుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉండే లీవ్స్ కాబట్టి అసలు ఎక్కడ చిన్నది దొరికినా సరే తెచ్చుకుని పిల్లలకి చాలా హెల్త్కి ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళకి హెల్తీ ఫుడ్లో ఇది ఒక బెస్ట్ అన్నమాట. సైట్ ఉండే వాళ్ళకి, షుగర్ ఉండే వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్. చాలా 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 క్యూర్ చేస్తుంది. ఏ హెల్త్ ప్రాబ్లం ఉన్నా సరే బెస్ట్ మెడిసిన్ అంటూ ఉంది అంటే ఇది మాత్రమే, మునగాకు మాత్రమే. సో మీరు ఎక్కడున్నా సరే తెచ్చుకుని మంచిగా ఒక పప్పులోకో లేదా ఒక పొడిగాను, లేదంటే దోశ దోశ బ్యాటర్లో మిక్సీ పెట్టుకుని గ్రైండ్ చేసి మంచిగా దీన్ని స్ట్రెయిన్ చేసుకుని పెట్టుకోవటము చేయటం వల్ల మీకు దోశలు కూడా వేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ కింద. పిల్లలకి, కిడ్స్కి ఇంకా కలర్ఫుల్గా అట్రాక్టివ్గా కనిపించి వాళ్ళు ఇంకా మంచిగా తింటారు. సో ఇలాంటి హెల్దీ ఫుడ్ అనేవి పిల్లలకి పెట్టడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి ఎవరికైనా తినచ్చు, మెయిన్ వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడున్న ఫుడ్స్కి, ఇప్పుడున్న కల్తీకి ఇది ఒక మనకి నేచర్ ఇచ్చిన బెస్ట్ అన్నమాట ఇది.
ఆల్రెడీ చాలా వీడియోస్లో చాలా చాలా దిక్కులు వినుంటారు. ఇది ఒకటి ఉంది, ఇది మనకి చాలా మంచిది అని మనందరము చూస్తూనే వచ్చాం వీడియోస్లో కానీ ఎక్కడైనా. సో నాకు ఇలా సపరేట్ అయిపోయినాయి. కాకపోతే ఇవి ఉన్నవి స్టెమ్స్ ఉన్నాయి కదా, ఆ స్టెమ్స్ కొన్ని ఉండిపోయినవి, అవి కూడా తీసేస్తే ఇంకా ఇది మనకి యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలానే మీకు ఒకటి చెప్తాను. మీరు అది నేరేడు పండు ఉంటుంది కదా, మీరు సీజన్లో తినే ఉంటారు. ఆ సీడ్స్ని పాడేయొద్దు అని చాలా వీడియోస్లో నేను చూశాను. నా సబ్స్క్రైబర్స్కి నేను కూడా చెప్పాలి, నేను కూడా అవేర్నెస్ ఇవ్వాలి అని చెప్పి నేను చేస్తున్న వీడియో ఇది. ఏంటంటే నేరేడు పండు ఏదైతే తింటామో ఉన్న సీడ్ని మనం డ్రై చేసుకుని దాన్ని పొడి చేసుకుని హాట్ వాటర్లో మిక్స్ చేసుకుని ఎర్లీ మార్నింగ్ పరగడుపున తాగటం వల్ల చాలా బెనిఫిట్స్ అని నేను విన్నాను. సో మీరు తాగాలి అనుకుంటే తాగండి, మీ ఇష్టం. సో ఐఎమ్ నాట్ ఫోర్స్ యూ మై సబ్స్క్రైబర్స్. ఎందుకు చెప్తున్నానంటే నాకు నాది సపోర్టివ్గా అంటే నా సబ్స్క్రైబర్స్ మాత్రమే. సో వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. తాగాలనుకుంటే తాగొచ్చు, అలాగా ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా. నేను అరే ఇవి చెప్పింది కదా ఇది కరెక్టేనంటావా అని అనుకోకుండా తాగండి. నేను చూపిస్తాను మీకు ఏది మీరు చేస్తారా మేడం, మీరు చెప్తున్నారంటే. నేను కూడా ట్రై చేశాను, నేనైతే ట్రై చేసి ఉంచాను, ఇంకా గ్రైండ్ చేసి పొడి చేయలేదంతే. నేను చూపిస్తాను మీకు ఇప్పుడు. చూడండి, ఇదే అన్నమాట నేను స్టోర్ చేసిన సీడ్స్ ఇవి. సో మీరు కనుక లోపల ఎలా ఉన్నది ఈ యొక్క పొట్టు తీసేసుకోవాలనుకుంటే తీసుకుని ఈ యొక్క సీడ్ ఏదైతే ఉందో చూపిస్తాను మీకు. సీడ్ని మనం చాలా ఫస్ట్ టైం నేను కూడా చూడటం. సో ఈ సీడ్ని మనం గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. పెట్టుకున్న దాన్ని మనం హాట్ వాటర్లోనే మంచిగా పొడి చేసుకుని పెట్టుకోవచ్చు ఇది. సో మీకు ఇంకొకటి చూపించాలి, అది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ అన్నమాట. మనకి ఇంట్లో ఉండే వాళ్ళకి కానీ ఎవరికైనా సరే నేరేడు పండు, ఇది నేరేడు పండు తీసి లోపలిది సీడ్ ఇది. ఇదే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అయింది ఇది అన్నమాట. ఎలా డ్రై అప్ అయిన తర్వాత మనం ఈ పొట్టు తీస్తే వస్తుంది. డ్రై అయిపోయిన తర్వాత ఈ పొట్టులో ఉన్న సీడ్ని మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని మనం హాట్ వాటర్లో కలుపుకొని తాగాలి. పరగడుపున తాగడం వల్ల మనకి హెల్త్కి చాలా మంచిదని నేను విన్నాను. సో నేను కూడా ట్రై చేద్దామని చెప్పి ఇలా ఉంచాను, కానీ ఇంకా మిక్సీ పట్టలేదు. ఇప్పుడు మీకు వీడియోలో నేను ఇప్పుడే చూసాను ఎంత డ్రై అయిపోయినాయి అని. సో మిక్సీ పట్టేసుకోవాలి. మీకు ఇంకొకటి చూపిస్తాను. ఏంటంటే ఇవి ఎవరికైనా తెలిస్తే కనుక గెస్ చేయండి. మీకు చూపిస్తాను నేను మీకు. ఏ డబ్బాలో వేసాను చూడండి. చిన్న డబ్బాలో సరిపోతాయి కదని చెప్పి చిన్న డబ్బాలో వేసాను. సో ఇది మనకి ఎందుకు ఇంపార్టెంట్ నేను కూడా మీకు చెప్తాను. సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపించాలి కాబట్టి మీకు బయటికి తీసాను. ఏంటో ఒకవేళ మీకు ఇదేంటో తెలిస్తే కనుక కామెంట్ చేయండి. ఇదేంటంటే పపాయ సీడ్స్. ఇవి మంచిగా డ్రై అయ్యేలా ఉంచి ఇవి కూడా మేము తాగుతాము. ఇవి కూడా మేము ఎర్లీ మార్నింగ్ పౌడర్ చేసుకుని మంచిగా హాట్ వాటర్లో కలుపుకొని డెఫినెట్గా మేము ఇది తాగుతాము. మేము స్టోర్ చేసుకున్న రోజు ప్రతిసారి కూడా ఇది తాగుతాం అన్నమాట. ఇది పౌడర్ చేసుకున్నది. ఇప్పుడు మేము ఇది రోజు తాగుతాము, కానీ ఇప్పుడు కొత్తగా యాడ్ అయింది ఇది ఒకటి మాకు.
సో మీరు కానీ ఒకవేళ ట్రై చేయాలి అనుకుంటే చూసుకోండి. అలానే ఇందులో కూడా కొంచెం సంథింగ్ ఏదో కనిపించింది నాకు. సారీ గాయస్, సారీ. ఇందులో పురుగు కూడా ఉంటున్నాయి, చూసుకుని చేయండి చేసుకునే వాళ్ళు ఉంటే కనుక. ఇదేమో బొబ్బాస్కాయ, ఏమో నేరేడు పండువి, ఇదేమో మునగ ఆకు. సో ఈ 3 కూడా మనకి హెల్త్కి చాలా ఇంపార్టెంట్ అయినవే. సో మీరు ఎక్కడ దొరికినా సరే ఇవి మన ఇంట్లో దొరుకుతాయి. ఇది విలేజ్లో దొరుకుతుంది, సిటీలో అయితే కొనుక్కోవాలి. కొందరి దగ్గర ఉంటుంది కానీ మేము కొనుక్కున్నాము. ఇది ఒక 20 రూపీస్. ఇవి విలేజ్లో దొరికేవే, ఇంటి దగ్గర పక్కన అంటే సీజన్లో ఉంటాయి. సో సమ్మర్ వచ్చినప్పుడు డెఫినెట్గా మీరు దీన్ని స్టోర్ చేయండి, గ్రైండ్ చేసుకోండి, పౌడర్ చేసుకొని డ్రింక్ వాటర్ తాగండి. హెల్త్కి చాలా ఇంపార్టెంట్ అయింది ఇది. వెయిట్ లాస్ అవ్వే వారికి కూడా చాలా ఇంపార్టెంట్. సో మీరు డెఫినెట్గా మీరు దీన్ని వదలకండి. ఇది కూడా మీకు ఒకవేళ షాప్స్లో కాకుండా ఆన్లైన్లో దొరుకుతుందా అంటే దొరుకుతుంది. బ్లింకిట్లోని దొరుకుతుంది, జెప్టోలో కూడా దొరుకుతుంది. పౌడర్ని అమ్ముతున్నారు. సో మనం ఇంటి దగ్గర వచ్చింది మనం ఎందుకు యూజ్ చేయకూడదు అని చెప్పి నేను ఇది ఎట్లా చేస్తాను. ఇది కూడా మనకి ఇంట్లోనే దొరుకుతుంది. అంటే ఫ్రూట్ తెచ్చుకున్నప్పుడు స్టోర్ చేసుకుంటే మనం ఎక్కడికే వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, కొనుక్కోవాల్సిన అవసరం లేదు. సో ఫ్రూట్లోంచి వచ్చే సీడ్స్ని మనం స్టోర్ చేసుకుని పౌడర్ చేసుకుని హాట్ వాటర్లో వేసుకుని మిక్స్ చేసుకుని తాగితే హెల్త్కి చాలా ఇంపార్టెంట్. ఇది షుగర్ వాళ్ళకి ఈ 2 కూడా షుగర్ని కంట్రోల్ చేసే ఒక బెస్ట్ అన్నమాట. సో ఇవి నేను మీకు ఈరోజు చూపించాలనుకుంటున్నాను. లాంగ్ వీడియోస్ పెట్టట్లేదు అన్నారు కాబట్టి మీకు యూజ్ఫుల్ అయ్యే టిప్స్ తోటి లాంగ్ వీడియో పెడుతున్నాను. సో డెఫినెట్గా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. అలానే మీకు నచ్చిన ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళు కూడా నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.